మంచిది. ప్రియులారా, మరి ఈ సమయంలో నంబూరు నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు శ్రీనన్న వారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత దేవుని సేవకులు ప్రకాష్ అన్న వాక్యం అందిస్తారు. మరి శ్రీనన్న మీకు చాలాసార్లు చెప్పాను, పరిచయమే. మేము చిన్నప్పుడు మాకు సండే స్కూల్ చెప్పి ఆత్మీయంగా మమ్మల్ని పెంచినటువంటి మరి దేవుని సేవకులు వారు మన మధ్యకు రావడం చాలా సంతోషం. ప్రార్థన చేస్తారు ఈ సమయం. అందరికీ వందనాలండి. ప్రార్థించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైనతమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేక దినాల నుంచి ప్రార్థించి నిరీక్షించుగా నిన్న ఈరోజు సోపోడ గ్రామంలో సంఘాన్ని ప్రేరేపించి బాధ్యత వారికి అప్పగించి సంఘ క్షేమాభివృద్ధి కొరకైనటువంటి 2 దినాల నాయన ఈ సభల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి దూర ప్రాంతం నుంచి మీ సేవకులను క్షేమంగా తీసుకొచ్చారు. చక్కని వర్తమానాల ద్వారా ఆయన సంఘం వారు, సంఘం వెలపటి వారు మేమందరం మేలు పొందడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ దాసులు నిలబెట్టి మీరు బలపరిచి వాడుకున్న దాన్ని బట్టి వందనాలు ప్రభా. అలాగే మరొక మీ దీన దాసులు ప్రకాశ్ అన్న కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుని బలపరచండి. మీ దాసుని నోట మీ మాట ఉంచి మాతో మాట్లాడండి. వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, ఆచరించే బ్రతుకు మా అందరికీ దయచేయమని, సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, మీ దాసును కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమ పొందమని, ఈ పరిచర్యను రాబో దినాల్లో విశేషంగా విస్తరింపజేసి అనేకులకు రక్షణార్థంగా ఈ సంఘాన్ని మీరు నిలబెట్టమని మా ప్రభు, మా రక్షకుడు క్రీస్తు యేసు అమూల్యమైన నామంలోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలమ్మా, వందనాలు. రైట్, నిద్రపోదండి. ఓకే, మన వాక్య ధ్యానం నిమిత్తమై అబ్రహాము జీవితంలో నుండి మనము ధ్యానాలు కొనసాగిస్తున్నాం. తిరిగి ఆదికాండం 12వ అధ్యాయం. నిన్న ఉదయకాలంలో ఆదికాండంలో ఉన్న ప్రాముఖ్యమైన సంగతులు మనం కలిసి ధ్యానం చేసాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. 22వ అధ్యాయం మన అంశం. 22వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించాను. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకే దాన్ని దీవించి ఆశీర్వదించింది గాక. చిన్న ప్రార్థన చేసుకు. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ మధ్యాహ్న వేళ మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకిచ్చిన రక్షణను బట్టి స్తుతిస్తున్నాం. ఈ 2 దినాల కూడికలో నాయన, మధ్యాహ్న కూడికలో మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యము ధ్యానిస్తున్నగా మీ ఆత్మ సహాయం తెచ్చండి. మా మధ్యలో మీ కుమారుడైన యేసుక్రీస్తుని మీరు విశేషంగా ఘనపరిచి హెచ్చించుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సోదర సోదరిలారా, అబ్రహాము జీవితాన్ని దేవుడు ఎలాగా పరీక్షిస్తున్నాడు, ఎలాగా పరిశీలన చేస్తున్నాడో నిన్న ఉదయ కాలంలో కొన్ని సంగతులు మాత్రమే మనం ధ్యానం చేశాం. ఈ మధ్యాహ్న వేళ మరికొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. బయట ఉన్న వారు లోపలికి వస్తే మేలు. చాలా ఖాళీగా ఉంది. కుర్చీలు ఎత్తుకరండి. బాగుంది. మీరు కనబడట్లేదు. నాకు ఖాళీ ఉంది. రండి లోపల చాలా ఖాళీగా ఉంది.
ఒకవేళ లోపల ఫుల్ అయితే బయటకు వచ్చేవచ్చు. రండి, ఖాళీగా ఉంది లోపల. లోపలికి వేసుకో, ఇట్రండి, ఖాళీగా కూర్చోలేను అన్న వాళ్ళు అక్కడ. ఓకే, సరే. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత అనగా అబ్రహాము జీవితాన్ని 22వ అధ్యాయానికి రాకముందు అబ్రహాము దేవుని చేత 7 విధములుగా పరీక్షించబడ్డాడు. ఎన్ని విధాలుగా? 7 విధములుగా పరీక్షించబడిన అబ్రహాము జీవితాన్ని దేవుడు అనేక కోణాల్లో పరీక్షించాడు. అనేక కోణాల్లో పరిశీలించి ఆయనలో నుండి శ్రేష్టమైన విశ్వాసాన్ని, శ్రేష్టమైన నిరీక్షణను, శ్రేష్టమైన ఆశీర్వాదాలను దేవుడు ఈ ప్రపంచానికి చూపించాడు. కానీ ప్రతి విశ్వాసి దేవుని చేత పరీక్షించబడడం, దేవుని చేత పరిశోధించబడడం అనేది అది ఆశీర్వాదకరం, అది దీవెనకరం. అలాగైతే అబ్రహాముని దేవుడు ఎలాగ పరీక్షించాడు? 7 కోణాల్లో దేవుడు అబ్రహాముని పరీక్షించాడు. 12వ అధ్యాయం మొదలుకొని 22వ అధ్యాయం వరకు 7 దఫాలుగా దేవుడు అబ్రహాము యొక్క జీవితాన్ని పరీక్షించాడు. మొదటి పరీక్ష ఎక్కడుందో చూద్దాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం సాయకరంగా ఎవరైనా. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండకమునపు, అండర్లైన్ చేసుకుందాం, అది హారానులో కాపురం ఉండకమునపు నాగని ఎక్కడున్నాడు, అది ముఖ్యమైన సంగతి. ఓకేనా? హారాను రాకముందు అమ్మ నిద్రపోద్దు. హారాను రాకముందు అబ్రహాం ఎక్కడున్నాడో స్టెఫెను మాట్లాడుతున్నాడు. ఏమని? మెసొపొతామియాలో ఉన్న, ఎక్కడున్నప్పుడు? మెసొపొతామియాలో ఎక్కడుంది? చదువు. మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు రమ్మని చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశం, అక్కడ అవుతున్నాడు. హారాను రాకముందు అబ్రహాము కల్దీల దేశంలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? అందరూ చెప్పండి, ఎక్కడున్నాడు? కల్దీల దేశం. కల్దీలు అంటే అర్థం ఏమిటంటే 3 పదాలు చెప్పారు బైబిల్ పండితులు. ఒకటి, దురాత్మలకు నిలయమైన స్థలం అంటాది, అంటే దయ్యాలుండే స్థలం, దురాత్మలతో ఎక్కువగా ఆ ప్రదేశం ఉందన్నాడు. రెండవది, విగ్రహారాధనతో నిండిన ప్రదేశం రెండవది. మూడవది, ఆ దేశంలో ఎటు చూసిన ఎక్కువ పాపం కనబడేదంట. 3 విషయాలు: దురాత్మలతో నిండిన దేశం, రెండవది పాపముతో నిండిన దేశం, మూడవది విగ్రహారాధనతో నిండిన దేశంలో అబ్రహాము నివాసం ఉంటున్నాడు. అబ్రహాము ఆ దేశంలో ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తే, యెహోషువ గ్రంథం ఆ దేశంలో అబ్రహాముకి ఏం పని, అని చేసే పని ఏమిటి, అని పూజించే దేవుడు ఎవరో చెప్పాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం.
24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి అనగా అబ్రహామునకు నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు. నాయన ఇంకెవరైనా చదివితే బాగుంటుంది, కొంచెం తడబడుతున్నట్టును. ఓకే, బాగా చదివినాను. ఎవరైనా చదువు. రైట్. యూఫ్రటీస్ అద్దరిన నివసించి రైట్ ఇతర దేవతలను ఏం చేసేవాడు? అందరూ చెప్పండి, ఏం చేసేవాడు? ఎవరు అని మీరు బాగా అర్థమవుతారు రావలేను. ఎవరిని? ఇతర దేవతలను పూజించేవారు. ఎవరు? అందరు చెప్పండి. అబ్రహాము. ఎవరు? అబ్రహాము. యూఫ్రటీస్ నది అదవుతల ఇతర దేవతలను ఆరాధించే అబ్రహాముకు ఎవరు ప్రత్యక్షమయ్యారు? అందరి వాళ్ళ ఇటుండాల. ఎవరి దేవుడు? ఆ మహిమగల దేవుడు. ఏ దేవుడు? బైబిల్లో మొట్టమొదటిసారిగా మహిమ అనే పదాన్ని ఇక్కడే వాడాడు. మహిమగల దేవుడు, ద గ్లోరియస్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అపియర్ టు అబ్రహాం. ఇంతవరకు ఎక్కడ కూడా మహిమగల దేవుడు అనే మాటను దైవ గ్రంథంలో ఉచ్చరించిన దాఖలు 11 అధ్యాయాల్లో 12వ అధ్యాయంలో అని ఉచ్చరిస్తూ మహిమగల దేవుడు. అమ్మ, ఎంత మంచి మాట! మహిమగల దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమై ఏమని పరీక్షించాడు? మరల వెళదాం అపోస్తుల కార్యం. 7వ అధ్యాయం ఏమని పరిశీలిస్తున్నాడు? 7వ అధ్యాయం మరల 2వ వచనం. 7:2. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండకమునపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమై నీవు నీ దేశమును విడిచిపెట్టి. నెంబర్ 1, అబ్రహాము యొక్క జీవితానికి మొదటి పరీక్ష ఏమిటంటే విశ్వాసానికి పరీక్ష. అంటే విశ్వాసం అంటే అంతవరకు విశ్వాసాన్ని గురించి తెలియదు నాకు. ఈ దేవుని గురించి కూడా తెలియదు. ఏ దేవుని గురించి? హలో, ఏ దేవుని గురించి? మహిమగల దేవుని గురించి తెలియదు నాకు. ఆయన వినలేదు, ఎన్నడూ ఆలోచించలేదు. మొట్టమొదటిసారిగా ఆ మహిమగల దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రాహాము స్పందించిన విధానం చూద్దాం. అబ్రాహాము స్పందించిన విధానం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 8వ వచనం 11:8. చదువు బాండు, నువ్వు తీసి ఎలాగుంటే 11:8. 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలబడినప్పుడు అలాగండి. ఎప్పుడు? ఏం బాబు, ఏమైంది ఇక్కడ? కుర్రాడు, నువ్వు కూడా చదువు, బైబిల్ బాగుంటుంది. నువ్వు కూడా ఓకే. ఎవరు పిలబడినప్పుడు? ఎక్కడున్నప్పుడు? మెసొపొతామియాలో ఉన్నప్పుడు. అర్థమైందండి? ఎక్కడున్నప్పుడు? మెసొపొతామియాలో ఉన్న కల్దీల దేశంలో ఉన్నప్పుడు ఏ దేవుడు? మహిమగల దేవుడు ప్రత్యక్షమై ఎవరిని పిలిచాడు? అబ్రహాము పిలువబడినప్పుడు. ఎంత బాగా చెప్పాడు అని, ఎంత సులభంగా చూడండి. అబ్రహాం పిలువబడినప్పుడు ఎక్కడుండగా? మెసొపొతామియాలో ఉన్న కల్దీల దేశంలో ఉన్నప్పుడు ఆ మహిమగల దేవుడు ఎవరిని పిలిచాడు? అబ్రహాముని పిలిచాడు. అవుదాం అక్కడ. అబ్రహాముని పిలిచినప్పుడు ఇప్పుడు విందాం. అలా 11:8 హెబ్రీలకు రాసిన పత్రిక చదివాను. ఏమిని బట్టి? విశ్వాసమును బట్టి. చూడండి అక్కడ. దేని బట్టి? విశ్వాసం. ఆగుదాం ఇక్కడ. అక్కడ ఆగల. విశ్వాసం. అబ్రాహాముకు ఈ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు చెప్పారు ఈ విశ్వాసాన్ని? ఎవరు తెలియజేశారు అని ఆలోచిస్తే చిన్నగా మళ్ళీ ఒక పేజ్ అలా వెళదాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా అలా ఆ వినుట వలన
ఆ విశ్వాసము కలుగును. ఏముంది అక్కడ? వినుట వలన. అబ్రహాము ఎవరి గురించి విన్నాడు? విన్నాడు. చూడండి, అబ్రహాము వినుట వలన ఏం కలుగును? విశ్వాసము కలుగును. అవును, అక్కడ నేను తొదరవద్దు, నేను చెప్పినప్పుడు చదువు. వినుట వలన విశ్వాసం కలుగు. అబ్రహాము ఎవరి గురించి విన్నాడు అని ఆలోచిస్తే షేతు సంతానం నుండి అబ్రహాము వచ్చాడు. ఎవరి సంతానం? రైట్. షేతు ఏ కుటుంబం? భక్తిగల కుటుంబం. ఏ కుటుంబం? భక్తిగల కుటుంబం. యాపేదు కుటుంబం కాదు. వినండి, యాపేదు కుటుంబం కాదు. షేతు కుటుంబంలో వచ్చిన అబ్రహాము ఎక్కడో స్కిప్ అయ్యి ఎక్కడికి వెళ్ళాడు? విగ్రహారాధనకి వెళ్ళాడు. బైబిల్ ఎలా చెప్తుందయ్యా? ఎక్కడో స్కిప్ అయ్యాడు. స్కిప్ అయ్యి మెసపతోమియాలో ఉన్న కల్దీల దేశానికి వెళ్ళాడు. బట్ బైబిల్ ఏం చెప్తుంది? వినుట వలన విశ్వాసము కలుగును అని చెప్తూ ఇప్పుడేముంది అక్కడ మళ్ళీ 10-17 వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అబ్రహాము విన్నాడు, ఎప్పుడో విన్నాడు విశ్వాసాన్ని గురించి. తనకంటే ముందున్న పితరుల విశ్వాసం, బహుశా ఆదాము విశ్వాసం, హనోకు విశ్వాసం, నోవహు విశ్వాసం. వినండి, ఈ విశ్వాసాన్ని గురించి విన్నాడు. చివరికి యోబు విశ్వాసాన్ని విన్నాడు. ఎవరి విశ్వాసం? యోబు విశ్వాసం విన్నాడు. యోబు కాలములో సమకాలికుడు అబ్రహాము. అలాగైతే ఈ విశ్వాసాన్ని గురించి విన్నప్పుడు అబ్రహాము పిలువబడినప్పుడు ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. ఎంత ఆశ్చర్యం! సో మొదటిది విశ్వాసం ఉంచాడు. దేవుని మాటల యందు విశ్వాసం ఉంచాడు. అందులో బైబిల్లో ఇలా రాయబడ్డది, అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడేను. విశ్వాసముతో పాటు ఏముంది? మరలా వెళుదాం. విశ్వాసంతో పాటు జస్ట్ ఊరిక హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. రెండవది విధేయత ఉంది. ఏముంది? రైట్. ఒకటి విశ్వాసం, రెండవది విధేయత. ఈ విధేయత ఎలాగుంది? జస్ట్ మళ్ళా వెళదాం. ఆది కాండం 11వ అధ్యాయం. మీ ఎడమ చేయి అక్కడ పెట్టండి. జస్ట్ మీ ఎడమ చేయి ఆది కాండం 11వ అధ్యాయం మీద పెట్టి తిరిగి అపోస్తుల కార్యం, దాన్ని అలా ముయ్యొద్దండి. 7వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదవనేనా? 7వ అధ్యాయం. నీవు నీ స్వజమును విడిచినప్పుడు బయలుదేరి నేను చూపింది దేశమునకు రమ్మని చెప్పాను. అప్పుడు అతడు అమర్చుని ఇమీడియట్లీ అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపెట్టాను. 3 విషయాలు. ఒకటి విశ్వాసం, రెండవది విధేయత, మూడవది విడిచిపెట్ట. ఎవరి జీవితంలో? ఎవరి జీవితంలో? ఎన్ని విషయాలు? ఒకటి విశ్వాసం, రెండవది విధేయత, మూడవది ఏం విడిచిపెట్టాడు? దేశాన్ని వదిలిపెట్టాడు, స్వజాన్ని వదిలిపెట్టాడు. మరి బైబిల్ ఎవరిని రమ్మన్నది బయటికి? అబ్రహాముని మాత్రం గుర్తుపెట్టు. ఎవరిని? అబ్రహాముని. ఆది కాండం. మళ్ళీ వేద్దాం, అక్కడికి వద్దాం. 11వ అధ్యాయం సింపుల్గా 31వ వచనం చదివాను. 11వ అధ్యాయం 31వ వచనం. తెరహు తన కుమారుడగు అబ్రహాముని, తన కుమారుని అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారై అను తన కోడల్ని తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీలను ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి. ఏమండి అక్కడ ఏముంది? బాబు చూడు,
అబ్బాయి చూడు ఏముంది అలా, నీ బైబిల్లో ఏముంది? దేవుడు ఎవరిని రమ్మన్నాడు? అబ్రహాముని రమ్మన్నాడు. ఏమ్మా ఎవరు రమ్మన్నాడు? అందరూ ఎవరు రమ్మన్నాడు? ఇక్కడ ఏముంది? తెరకు బయలుదేరాడు. ఎంతప్పుడు అర్థమైంది? ఎవడు బయలుదేరాడు? ఎవరిని వెంట పెట్టుకొని? అబ్రహాముని వెంట పెట్టుకొని, లోతుని కాదు. ఎవరిని వెంట పెట్టుకొని బయలుదేరమనేది ఎవరిని? అబ్రహాముని. ఎవరితో బయలుదేరుతున్నాడు చెప్పండి? వాడి తండ్రి. ఎవరి తండ్రి? వాడి తండ్రి ఏం చేసేవాడు? విగ్రహారాధన చేసేవాడు. ఏం చేసేవాడు? వినండి బాగా వినండి. దేవుడు తెరగుని రమ్మని లేదు, దేవుడు తెరగుని పిలవలేదు, దేవుడు తెరగుని ఆహ్వానించలేదు. అబ్రహామా, నీవు నీ తండ్రిని వెంట పెట్టుకొని రమ్మని చెప్పలేదు ఆయన. ఇప్పుడు అర్థమైందండి? అర్థమైందా? అక్కడ ఏముంది బైబిల్లో? మీకు బాగా అర్థమవుతాడు చూడు, ఎంత బాగా రాసిన బైబిల్ తెలుగులో. తెరగు అబ్రహాముని, తన తమ్ముడగు లోతుని, తన కోడలగు శారాని వెంట పెట్టుకొని ఎక్కడి నుండి బయలుదేరారు? కల్దీయుల నుండి ఎక్కడికి వచ్చారు? హారానుకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? దేవుడు చెప్పంది అబ్రహాం చేస్తున్నాడు. విశ్వాసం ఉంది అబ్రహాంకి. రెండవది విధేయత ఉంది. మూడవది రైట్, ఎవరిని విడిచిపెట్టలేదు? తండ్రిని విడిచిపెట్టలేదు. అర్థమేమిటి? తెరగంటే ఆలస్యం చేసేవాడు. ఏం చేసేవాడు? అబ్రాము యొక్క విశ్వాసం ముందుకెళ్ళకుండగా, అబ్రాము ఆశీర్వాదాలు పొందకుండగా, అబ్రాము దేవుని నడిపింపు పొందకుండగా, వినండి, తన విశ్వాస జీవితంలో తెరగు అడ్డుపడుతున్నాడు. తెరగు ఆలస్యం చేసేవాడు. అమ్మా ఇటు చూడు, నీ జీవితంలో ఎంతమంది తెరగులు ఉన్నారో నాకు తెలియదు. అబ్రాము విశ్వాసం బాగుంది, అబ్రాం విధేయత బాగుంది, అబ్రాం విడిచిపెట్టడం బాగుంది. కానీ తెరగు నాయకత్వం కింద బాయ్ మా పిల్లలు లా కూర్చోబెట్టు బాయ్, చర్చి ఇది, ఇల్లు కాదు. తెరగు నాయకత్వం కింద బయలుదేరాడు అబ్రహాం. ఒక మాట అడుగుతాను, అబ్రాం పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? ఏం కోటేశు? పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? 34 మార్కులు వచ్చాయి. ఏమైంది? ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్కులు అండి? విశ్వాసంతో బయలుదేరాడు, విడిచిపెట్టాడు. ఏమండి? విధేయత ఉంది. కానీ ఎవరున్నారు పక్కన? తండ్రి. పేరేం పేరు? తెరవగండి. అర్థం ఏమిటి? ఆలస్యం చేసేవాడు. నీ భక్తికి ఆలస్యం. ఇలాంటి తెరహులు ఉన్నారు, కోకళ్ళ తెరహులు ఉన్నారు. నువ్వు ఎందుకు సేవ చేయలేకపోతున్నావు? హలో, ఎందుకు దేవుని ఆశీర్వాదం పొందలేకపోతున్నావు? ఎందుకు దేవుని దీవెన పొందలేకపోతున్నావు? అమ్మా, ఎందుకు విశ్వాసములు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది? భక్తిలో మార్పు రావట్లేదయ్యా, ఆత్మీయతలో మార్పు రావట్లేదు, పరిశుద్ధతలో మార్పు రావట్లేదు. ఎన్ని వర్తమానాలు మార్పు రాలేదే. ఎక్కడ మార్పు రాలేదే? కారణం జీవితంలో తెరగులున్నంత వరకు, తెరగు ప్రయాణం చేసేంత వరకు ప్రభు నీతో మాట్లాడాడు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా దిగారు. ఇదే గుంటూరు వాసుదేవులు కాపురస్తులు. నాదెండ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నేళ్ళు? 1 నెల ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్నేళ్ళు? 1 నెల. 10th క్లాసు చాలామంది తప్పారు, 34 మార్కులు వచ్చి. ఆయన గారు వచ్చి వారు పాస్ అవ్వడానికి 5 మార్కులు కలిపాడు. ఎన్ని మార్కులు అని గుర్తుందా? ఎన్ని మార్కులు? వాటిని గ్రేస్ మార్కులు అన్నారు. ఏ మార్కులు? ఈరోజు మనకు ఫెయిల్ అయ్యాం విశ్వాసంలో, బట్ ఉన్నామంటే ఏంటి? గ్రేస్ మార్కులు ఉన్నాయి అంతే. ఏ మార్కులు? లేకపోతే ఎప్పుడు అయిపోయేది. మన భక్తి బాగలేదు,
విశ్వాసం బాగలేదు, ఆత్మీయత బాగలేదు, ఏంటి పరిశుద్ధత బాగలేదు. పొద్దుస్తమాన అబద్ధాలు ఆడుతాం, టీవీలో సినిమాలు చూస్తాం, టీవీలో సీరియల్ చూస్తాం, ఒకరంటే ద్వేషించుకుంటాం, అసూయపడతాం, కుళ్ళుపడతాం. కానీ దేవుడు నీ పట్ల నా పట్ల కృపనిస్తున్నాడు. ఏమిస్తున్నాడు? కేవలం కృప మార్కుల మీద మనం ఉన్నాం. సోదరి సోదర, అందువల్లే దేవుడు చెప్పిన విధానం ఎంత మంచి విధానం. విశ్వాసం బాగుంది, విధేయత బాగుంది, విడిచిపెట్టే దగ్గర బాగలేదు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు. 18-19 త్వరగా. గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుని ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు. నేను చదువు, లెట్ మీ రీడ్ బ్రదర్. 19 వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు అక్కడేముంది, తమ వలలు విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టారు? వలలు విడిచిపెట్టారు. వారి వృత్తిని వదిలిపెట్టారు. అక్కడ ఏం వదిలిపెట్టారు? ఇక జీవనోపాధి గురించి ఆలోచించట్లేదు, జీవనో సహాయాన్ని గురించి ఆలోచించట్లేదు, భార్య పిల్లలు ఎలా పోషించాలా, భార్య పిల్లలు ఎలా బ్రతికించాలా. వారి జీవనోపాధి వలలే. ఏంటంటే వలలు వేయడం, చేపలు పట్టడం, కుటుంబాన్ని పోషించడం. వలలు వేయడం, చేపలు పట్టడం, కుటుంబాన్ని ఆదరించడం. వలలు వేయడం, చేపలు పట్టడం, కుటుంబాన్ని ముందుకు నడిపించడం. ప్రభువన్నాడు, నా వెంబడి రండి. అక్కడ కూడా ఉంది వెంటనే అనే మాట ఉంది. ఏముంది అక్కడ? వెంటనే ఒకటి. రెండోది అక్కడే మత్తయి సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. జబదయి కుమారుల గురించి పిలిచినప్పుడు వెంటనే వారు తమ దోణెను, తమ తండ్రిని విడిచిపెట్టాడు. ఇక్కడ దోణెను వదిలిపెట్టారు, తండ్రి వారి ఆస్తిని వదిలిపెట్టారు, వారు వృత్తిని వదిలిపెట్టారు. రెండవది వారు ఆస్తిని వదిలిపెట్టారు, వదిలేశారు. దే ఫర్షు దేర్ నీడ్స్, దేర్ ఇన్హెరిటెన్స్. వారి ఆస్తిని వదిలేశారు అయ్యా, వారి సమస్తాన్ని వదిలేశారు. ఒక మిషనరీ ఉన్నాడు, ఆయన పేరు విలియం బౌడెన్ గారు. అమెరికా దేశంలో మిలీనియర్, కోట్లకు పడగలెత్తిన వాడు, 26 ఏళ్ళ కుర్రోడు. దేవుడు పిలిచినప్పుడు తన ఆస్తి అంతా కూడా అనాథలకు రాసొచ్చాడు. 26 సంవత్సరాల కుర్రోడు విలియం బైడెన్ గారు కోట్ల ఆస్తిని వదిలేసి వచ్చాడు. ఇలా రాశాడు పేపర్లో, ఏ మిలీనియర్ బికమ్ అనే మిషనరీ అన్నాడయ్యా. ఏ మిలీనియర్ బికమ్ ఏ మిషనరీ. 26 ఏళ్ళ కుర్రోడు ముస్లిం మధ్యకు సేవకు వచ్చాడు. అరబిక్ భాష నేర్చుకొని ముస్లిం మధ్య సేవ చేయడానికి వచ్చాడు. కానీ 1 సంవత్సరం ఆ భాష నేర్చుకున్నాడు. ఐగుప్తు, అరేబియా దేశం అంతా సంచరించాడు. తీవ్రమైన అనారోగ్యానికి గురి అయ్యాడు. తల్లి ఒడిలో మాట్లాడుతూ ప్రపంచంలో పేపర్లన్నీ ఆయనను విమర్శిస్తుండగా ఆయన అన్నాడు, ఈ సేవలో నుండి తిరిగి వచ్చేది లేదన్నాడు. నెంబర్ 1. రెండవది, పేరు ప్రఖ్యాతుల కొరకు రాలేదు నేను. నో రిటర్న్, నో రెప్యుటేషన్, నో రిగ్రెట్. నేను పశ్చాత్తాపడట్లేదు నేను చేసిన పనిని. దేవుడు నన్ను పిలిచాడు, ఈ 3 చెప్పాడు. తల్లి ఒడిలో ప్రాణం విడిచాడు విలియం బైడెన్ గారు. కానీ సోదరులారా, 27 సంవత్సరాల వయసులో చనిపోయాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఐగుప్తు దేశంలో, అలాగే ప్రక్క దేశాల్లో ఆయన మరణం అనేక మంది స్వార్థికులను లేపిందండి.
పేతురు జబదయి కుమారులు ప్రభు పిలిచిన వెంటనే, మా సోదర, ప్రభు ఈ మధ్యాహ్న వేళ నువ్వు విశ్వాసమే, దేవుని చేత దీవించబడిన వారివే, కానీ నీ విశ్వాస జీవితంలో దేని విడవలేదయ్యా. పాపాన్ని విడిచావు, మంచిదే. ప్రభు రక్తంలో కడగబడ్డావు, కానీ నీ జీవితంలో తెరహులు ఉన్నారు. ఇంకా నీ జీవితంలో దేవుని విడవలేదు, దేని వదిలేలేదు. దాన్ని వదిలేస్తే తప్ప ప్రభు నీతో ప్రయాణం చేయడు, ప్రభు నీతో కలిసి రాడు. కానీ సోదరులారా, మొదటి పరీక్ష అతని విశ్వాసానికి పరీక్ష వచ్చింది. అందులో విధేయత ఉంది, అందులో విడిచిపెట్టాడు. కానీ ప్రభు చిత్తాన్ని ఎరిగి బయలుదేరాక ఎవరి నాయకత్వం కింద వచ్చాడు? తెరగు నాయకత్వంకి వచ్చి హారాన్లో ఆగాడు. తెరగు చనిపోయాడు. జరిగింది ఏమిటో చూద్దాం. రెండవ పరీక్ష ఆదికాండం 13వ అధ్యాయం 7-8 వచనాలు. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీలు ఆ దేశమున కాపురం ఉండేది. కాబట్టి అబ్రహాము, మన బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు, ఈ దేశమందంతా నీ ఎదుటనున్నది కదా ఆగుదాం. 13వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము యొక్క ఆసక్తిని పరీక్షించాడు. దేనిని? ఆసక్తి ఇంపార్టెంట్ బ్రదర్. వినండి బాగా. అమ్మ నిద్రపోదండి. దేనిని? ఒకటి విశ్వాసం, రెండవది ఆసక్తి. అబ్రహాము మనందరి కథ ఊరికి జస్ట్ అమ్మ చూడమ్మా. అబ్రహాము కనానులో ఉండవలసిన వాడు ఐగుప్తుకి వెళ్ళాడు. మనకు తెలుసు కదా. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఐగుప్తుకి వెళ్ళాడు. గొర్రెలు, గొడ్లను, ఆస్తిని అంతా సంపాదించాడు. అన్నీ ఉన్నాయి ఐగుప్తులో. ఒకటే లేదు, దేవునితో సహవాసం లేదు. ఏం లేదు? అందరు చూడండి, ఏం లేదు. ఎక్కడున్నాడు అబ్రహాము? ఎక్కడున్నాడు? ఐగుప్తు అంటే అర్థం ఏమిటి? లోకానికి సాదృశ్యం. అన్నీ ఉన్నాయి అబ్రహాముకి, కానీ ఏమి లేదు? చెప్పండి. దేవునితో ఏం లేదు? అందరు గట్టి చెప్పాలా. ఏం లేదు? సహవాసం లేదు. రెండవది, దేవుని సన్నిధానంతో లేదు ఐగుప్తులో ఉన్నంతకాలం. మూడవది, దేవుని స్వరం లేదు. ఏం లేదు? ఒకటి, ఆయన సన్నిధి లేదు. రెండవది, సహవాసం లేదు. మూడవది, అన్నీ ఉన్నాయి అబ్రహాముకి. అన్నీ ఉన్నాయి కాబట్టి, ఈ మూడు లేవు కాబట్టి అబద్ధాలు ఆడ మొదలుపెట్టాడు. ఆయన ఏం మొదలుపెట్టాడు? చెప్పండి. అందరూ ఏం పెట్టాడు? భార్యని పట్టుకొని ఏమన్నాడు? చెప్పడయా. ఎవరిని పట్టుకొని? మనం ఎన్నిసార్లు అబద్ధం ఆడలేదు? నేను అబద్ధం ఆడలేదని చేయొద్దండి. ఇది ఎవరెత్తట్లేదు? అది ఏమాడుతున్నావు? చెప్పండి. మనం ఏమాడుతున్నామండి? విశ్వాసులు నల్ల అబద్ధాలు ఆడరు, తెల్ల అబద్ధాలు ఆడతారు. ఏ అబద్ధాలు? మామూలు అబద్ధాలు కాదు. విశ్వాసులు ఆడేది అబద్ధాలు, బయట ఆడరు. చర్చిలోనే విశ్వాసుల అబద్ధాలు ఎక్కువ ఆడేది కాలం. ఏంటి తమ్ముడు, టైం చూస్తున్నాం, ముగిద్దామా? ముగించేదనా? తెల్ల అబద్ధాలు ఆడుతున్నారు. ఏ అబద్ధాలు? ఈయన భార్యను పట్టుకుని ఏమన్నాడు? చెల్లెలు అన్నాడు. ఎక్కడ? ఐగుప్తులో. అక్కడ అన్నాడు, నీ వల్ల నేను బ్రతకాలన్నాడు. మళ్ళా ఎవరి వలన? దేవుని వలన కాదు. ఎవరి వల్ల? నేను ఇవాళ బ్రతకాలంటే నా భార్యమని చెప్పదు అమ్మాయి. ఏం చెప్పాలా? చెల్లెల వాళ్ళు చెప్పాడు. అందువల్లనే దేవుడు ఆగిపోయాడు అబ్రహాంతో. సహవాసం లేదు, దేవుని స్వరం లేదు, దేవుని సన్నిధానంతో లేదు. పరోక్షంగా ఉంది, అది వేరే సంగతి. అక్కడ నుండి తిరిగి వచ్చాడు. ఎక్కడి నుండి? ఐగుప్తులు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ వారికి ఎక్కువ గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, ఆస్తి ధనాలు ఉన్నాయండి. అబ్రహాము ఒక మాట అన్నాడు, మనం బంధువులము గనుక మన మధ్య ఏముండకూడదు? చెప్పండి. ఏసరత్వం ఏముండకూడదు? మనం ఎవరుమో? మనం ఇలా చెప్పుకున్నాం, మనం బ్రదరన్. మనం ఎవరుమో? చెప్పండి.
బ్రదర్ అని అంటే ఏమిటి? సహోదరు మనం. ఎంతప్పుడు అర్థమైందా? ఎవరు మనము? సహోదరులు. మన మధ్య ఏముండకూడదు? ఉండేదేంది? మీరే చెప్తున్నా, నేను చెప్పట్లే. మనం సహోదరులు. మన మధ్య ఏముండకూడదు? మనం బ్రదరన్. మన చర్చి పేరు ఏం పేరు? క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ. మన మధ్యలో ఏమున్నాయి? ముగిద్దాం. ఏమున్నాయి? కలహం ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. తమ్ముడు ఏడి అబ్రాహాము చూడండి, మన సహోదరులం అయ్యా. మన చుట్టూ అన్యులు ఉన్నారయ్యా. మనం తగాద ఆడితే పెద్ద ఎవరికి అవమానం? ఎవరికి? మనం అబద్ధాలు ఆడితే ఎవరికి అవమానం? మనం ఎవరుము? మన సహోదరులం. మనం ఎవరుము? సహోదరులం. ఎంత మంచి మాట అండి. ఈ మాట నాకు చాలా ఇష్టం. మన మధ్య కలహాలు ఉండకూడదు, మన మధ్య తగాద ఉండకూడదు. తమ్ముడు అబ్రహాము మెట్టు దిగాడయ్యా. తమ్ముడు కోటేష్ ఎవరు దిగారు? హలో ఏమైనా బాగా వినండి, బాబు సేవకులారు వినండి. ఆత్మీయుడు మెట్టు దిగుతాడు. దేని కొరకు? సమాధానం కొరకు. ఎవరు దిగుతారు? ఆత్మీయుడు మెట్టు దిగుతాడు. ఇక్కడ ఆత్మీయుడు ఎవరు? లోతు శరీర సంబంధి. అబ్రాహాము దిగాడు. తమ్ముడు, మనం తగాదొడద్దయ్యా, మనం కలహపడకూడదు. ఒకరొకరు ద్వేషించుకుంటే మన చుట్టూ కనానీయులు ఉన్నారు. ఎవరున్నారు? కనానీయులు ఉన్నారు. అయ్యో కనానీయులు ఉన్నారు. అబ్రాహమా నేను నీ ఆసక్తిని పరీక్షిస్తున్నాను. అబ్రాహమా, నీ ఎదుట సొదొమ గొమొర్రా ఉన్నది, అది పచ్చగా ఉన్నది. దేవుడు అబ్రహాముకే ఛాయిస్ ఇచ్చాడు. కానీ అబ్రహాము దేవుని మాటల యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. తమ్ముడు, దేవుడు సంఘములో నిన్ను సేవకునిగా ఒక విశ్వాసగా పరీక్షిస్తున్నాడు. హలో, వేటి మీద ఆసక్తి కలిగి ఉన్నా? బోధ మీద ఆసక్తి ఉండాల్సిందే, ఆత్మల మీద ఆసక్తి ఉండాల్సిందే, ఏమండి, ఆత్మల సంపాదన మీద ఆసక్తి ఉండాల్సిందే. దేవుడు తగ్గింపు దగ్గర నీ ఆసక్తిని పరీక్షిస్తున్నాడు. ఓ సేవకుడా, ఓ విశ్వాసి, నేనేంది వెళ్ళేది? ఆయనే రావాలా, నాకు వందనాలు చెప్పాలి. హలో, ఆయనే చెప్పాలి, ఆమె చెప్పాలి నాకు. నేను ఎవరిని? దేవుని సేవకుని. హలో, నేను ఎవరిని? సంఘ పెద్దను. నేను ఎవరిని? నాయకుడిని. అబ్రాహాము తగ్గింపుతో వెళ్ళాడు. తమ్ముడు, కలహం ఉండకూడదు. తమ్ముడు, నువ్వు కోరుకో. తమ్ముడు ఏమన్నాడు? నువ్వు కోరుకో. తమ్ముడు, కోరుకోవలసింది ఎవరు? అబ్రహామే కోరుకోవాలి. తమ్ముడు, ఈ ప్రాంతము నాది. తమ్ముడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. తమ్ముడు, నువ్వు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు. తమ్ముడు, నీ ఇష్టం వెళ్ళు. తమ్ముడు అని లేదు. తమ్ముడు, దేవుని మాటల యందు నాకు ఆసక్తి ఉంది. దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, దేవుడు నన్ను దీవిస్తానన్నాడు, దేవుడు వర్ధిల్ల చేస్తానన్నాడు. అందులో పౌలు ఎలా చెప్పాడు పౌలు? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి ఏమి కాదు, జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. అబ్రాహాము ఆసక్తి జ్ఞానానుసారమైనది, దేవుని ఉద్దేశ ప్రకారం ఉంది, దేవుని ఆలోచన ప్రకారం ఉంది. తమ్ముడు, దేవుని మాటల యందు నాకు ఆసక్తి ఉంది, జ్ఞానానుసారమైన ఆసక్తి, జ్ఞాన వివేచన కలిగిన ఆసక్తి ఉంది నాకు. తమ్ముడు, ఏది కావాలో అది తీసుకెళ్ళి. తమ్ముడు, ఏది కోరుకుంటావో అది కోరుకో. నువ్వు కోరుకున్న తర్వాతే నేను కోరుకుంటాను. అందులో యేసు ప్రభు గురించిన చివరి మాట, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను అచ్చాలక, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. కాబట్టి సోదరులారా, మనము దేని యందు ఆసక్తి కలిగి ఉన్నాం? ప్రభు మాటల యందు ఆసక్తి ఉందా? ప్రభు బోధ యందు ఆసక్తి ఉందా?
ప్రభు యొక్క ఆత్మల యందు ఆసక్తి ఉందా? ప్రభు సువార్త పట్ల ఆసక్తి ఉందా? లేదా లోకంలో ఉన్న వాటి మీద ఆసక్తి ఉందా? ఆలోచించు. అబ్రాహాము ఎదుట లోకం పచ్చగా ఉంది. ఎటు చూచినా పైరు పంటలే ఉన్నాయి, ఎటు చూచినా బంగారులాగే ఉంది. కానీ అబ్రహాము దేవుని మాటల యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎలా కలిగి ఉన్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక తన ఆసక్తి ఎలా చెప్పాడు గ్రంథకర్త? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలేనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం. అబ్రహాం ఎదురు చూశాడు. అందువల్లే తన ఆసక్తి దగ్గర దేవుని ఆసక్తి, దేవుని వాగ్దానాలు, దేవుని మాటలు, దేవుని యొక్క ఆ యొక్క ఆలోచన మీద అబ్రహాం ఆసక్తి కలిగినప్పుడు అబ్రహాము నీకేమి కావాలో కోరుకున్నప్పుడు దేవుడేమన్నాడు? చదివి ప్రార్థన చేద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం చదివిన 14వ వచనం. మార్చిన లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో అమర్చాలి. యెహోవా ఇదిగో అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తాను. ఆదికాండం 13:14. ఇదిగో యెహోవా ఇదిగో అబ్రహామా, నా మాటలు నమ్ముకున్నా, నా మాటల మీద నిరీక్షణ కలిగి ఉన్నా, నా మాటల మీద ఆధారపడ్డా. అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. అబ్రహాము జీవితంలో 7 పరీక్షలలో 2 పరీక్షలు ఆలోచించాం. ఒకటి విశ్వాసం, రెండవది ఆసక్తి. వేటి యందు ఆసక్తి కలిగి ఉన్నాడు? దేవుని మాటల యందు జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. అజ్ఞానంగా లేడు. దేవుని మాటల మీద ఆధారపడ్డాడు, దేవుని మాటల మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు. అబ్రహామా, లోతు ఇది నీకు కావాలి తీసుకో, నాకు మైదానం ఇచ్చినా పర్లేదు, నువ్వు నాకు మెట్ట ఇచ్చినా పర్లేదు, మైదానాన్ని తీసుకో. లోతు కోరుకున్నాడు, చెడిపోయాడు. కానీ అబ్రహాము దేవుని మాటలు ఎలా ఆసక్తి కలిగి దేవునితో సాగి వెళ్ళాడు. అట్ట ఆసక్తి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. సోదరా సోదరి, దేవుడు నన్ను పరీక్షించేవాడు. చాలామంది తెరహులు లోపల పెట్టుకున్నారు, వారి హృదయాల్లో విశ్వాసం ఉంచారు, విధేయత కలిగారు, విడిచిపెట్టారు. కానీ సంపూర్ణంగా విడిచిపెట్టలేదు, సంపూర్ణంగా వదిలేయలేదు. అందువల్లనే వారి భక్తి ఆటంకం, వారి విశ్వాసం ఆటంకం, వారి ఆత్మీయతకు ఆటంకం తెరహులే. ఈ మధ్యాహ్న వేళ నీ ఆటంకాలు ఏమి నాకు తెలియదు. నీ వరాన్ని వినియోగించకపోవడం, నీకు ఉపావరాన్ని సాధన చేయకపోవడం, నువ్వు ఆశీర్వాదం పొందకపోవడం, ఎక్కడో తెరహులు ఉన్నారు. ఆలస్యం చేసేవాడు. భక్తి ఆలస్యమైంది, ఆత్మీయత ఆలస్యమైంది, విశ్వాసం ఆలస్యమైంది.